క్లైమాక్స్ హనుమాన్ క్యారెక్టర్ని 3Dలో ఫోటో రియలిస్టిక్ క్యారెక్టర్లో చూపించాలండి. దట్ ఈస్ పార్ట్ 2కి రివీల్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఫిల్మ్కైనా ఇది ద లాస్ట్ క్లైమాక్స్ సాంగ్. ఫస్ట్ నాకు ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు క్లైమాక్స్ సాంగ్ వినిపించినప్పుడే అసలు నేను ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ సాంగ్ మాత్రం విజువల్స్ కరెక్ట్గా పడ్డాయంటే ఇది మామూలుగా అయితే ఖచ్చితంగా ఉండదని డే 1 డిసైడెడ్ అని. అమ్మ బాబోయ్ ఎఫర్ట్స్ అంతా దీని మీద పెడదాం, ఎందుకంటే అందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అసలు హనుమాన్ స్టార్టింగ్ ఐస్లోంచి లెగడం ఏంటి, ఐస్ బ్రేక్ అవడం ఏంటి, ఆ హనుమాన్ పాసింగ్ ఏంటి, కింద ఈ ఐస్ స్ప్లిట్ అవడం ఏంటి, అవలాంచ్ షాట్ అండి, అది ఇది అవలాంచ్ షాట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయండి. హనుమాన్ చూపించాలి మాసివ్గా ఫోటో రియలిస్టిక్ అంటే అప్పుడు కూడా కొన్ని థాట్స్ అండి. ఎవరు బెస్ట్ ఏంటి, మనం క్రీచర్స్ మీద అంత బాగా చేయగలమా, ఎవరు చేస్తారు, సమ్ అవుట్ సోర్స్ వర్క్ అండి. అదే విస్కేఫీ అనే కంపెనీ ఉంది ఇక్కడ మన లోకల్లోనే, అది నా ఫ్రెండ్ది యాక్చువల్గా యూకే బేస్డ్ కంపెనీ. ఓకే, మీరు ఓన్లీ ఆ క్యారెక్టర్ చేయండి, మిగతాదంతా ఎఫెక్ట్స్ నేను చేస్తాను, అలా కాంబినేషన్స్ కింద పెట్టుకున్నాను. అది డెఫినెట్గా చాలా బాగా ఇచ్చేవి అండి. ఎందుకంటే మీరు అది అబ్జర్వ్ చేస్తే అసలు ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ కూడా ఇక్కడ మీకు సిమ్యులేట్ అవుతుందండి. అంటే మనకి జనరల్గా హనుమాన్ క్యారెక్టర్ ఎవరో చేయలేదా అంటే యానిమేటెడ్ సిరీస్లు గట్రా చాలా వచ్చాయండి. అవన్నీ ఇట్స్ కార్టూన్ రిలేటెడ్, నాట్ ఇట్స్ ఫోటో రియలిస్టిక్. ఓకే, ఇక్కడ మన క్లాత్ సిమ్యులేషన్ ఒకటే కాదు, ఆ ఒక్క క్యారెక్టర్ మీద ఫర్ సిమ్యులేషన్స్ అంటాం. మీరు ఫర్ క్లాత్ సిమ్యులేషన్స్తో పాటు లాట్ ఆఫ్ పాసెస్ అండి. మీరు చూస్తుంది పాసెస్ అంటే ఇట్స్ టెక్నికల్ వర్డ్స్ నేను వెళ్ళదలుచుకోలేదు, కానీ ఒక స్కిన్ టోన్ చూపించడానికే ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రాసెస్ వాడతాం. ఒక్క పాస్కి, ఒక రెండర్కి, ఒక ఫ్రేమ్కి మీకు అవర్స్ అండ్ అవర్స్ సిస్టమ్ టైం తీసుకుంటుందండి. అంటే అంత కాంప్లెక్సిటీ ఉంటాయండి. అవన్నీ వస్తేనే ఇదంతా జరుగుతుందండి. నేను టెక్నికల్గా వెళ్ళిపోదలుచుకోలేదు. అంటే దీంట్లో ఇంకా పెట్టని షార్ట్స్ ఏమైనా ఉన్నాయండి? ఇంకా మీరు కొంత చేసి కొంత పెట్టకుండా ఉంటాయి కదా వేస్టేజ్గా? లేదు, యాక్చువల్గా అయితే లేదండి. అది డైరెక్టర్ ఏంటంటే వాళ్ళ షూట్ కూడా అంత ప్రాపర్గా వాళ్ళకి ఒక ఐడియాతో చేసుకున్నారు. చిన్న ఫిల్మ్ అయినప్పటికీ కూడా దాన్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎంత ఇచ్చారు, స్పేస్ ఇచ్చారు. ఓకే, ఎక్కడైనా లేను కూడా రీషూట్ చేశారు కదండి అన్ని. అదే అవును, అవన్నీ ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, అది అండర్ వాటర్ టీజర్ ఎప్పుడైతే ఒక స్కేల్కి వెళ్ళిపోయిందో వాళ్ళు ఎన్హాన్స్ చేద్దామని వాళ్ళు రీషూట్ చేసుకున్నారు కనుక మాకు ఫ్రీడమ్, మాకు చేయడానికి కూడా ఫ్రీడమ్, ఇన్పుట్ కూడా కావాలి కదా. షూటింగ్ లొకేషన్ మీరు కూడా వెళ్ళేవాళ్ళ? అసలు షూటింగ్కి అసలు నాకు తెలియదండి. ఈ సినిమా నాకు డైరెక్ట్గా టీజర్ ఇలా చేద్దామని చెప్పి వచ్చారండి. నాకు అసలు ఏం తెలీదు, ఆ రోజు సినిమా ఏంటో తెలియదు, నాకు అసలు పెద్దగా వినలేదు కూడా అండి. నేను యాజ్ అ టెక్నీషియన్, కానీ నాకు అంత ఎలా ఇంప్రూవ్ చేయాలి అసలు మీ గురించి ఎలా తెలిసింది వాళ్ళకి? త్రూ ఛానల్ అండి. సుబ్బారావు గారు అని ఒక అతను ఉన్నారు, అప్పాజీ గారు అని ఒక అతను ఉన్నారు. సో త్రూ మీడియా ఛానల్ సార్ ఒక మంచి టెక్నీషియన్ అయితే ఒక కంపెనీ పెట్టారు, ఒకసారి అక్కడ కూడా అప్రోచ్ అవ్వండి అన్నారు. ఫస్ట్ మీటింగ్లోనే నాకు నచ్చడం, సార్ నేను మీ గురించి కాదు సార్, నాకు స్టోరీలు కావాలి, నేను చూస్తున్నాను, దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ, నేను ఐ విల్ గో విత్ అన్నాను. అంటే నా విజన్ తగ్గట్టు ఇప్పుడు బడ్జెట్లు చెప్తే వాళ్ళు ఎవరన్నా నాకు అండర్స్టాండ్ అయిపోయిందండి. కొద్దిగా క్యాల్కులేటెడ్గా నేను చెప్పింది అలా క్లోజ్ చేసుకొని నాకు అది వర్క్ కావాలని డిసైడ్ అయిపోయింది. నాకు వాట్ ఎవర్ ద మనీ వర్క్ అది వస్తే నాకు చాలా బలం అవుతుంది, మంచి పోర్ట్ఫోలియో అవుతుంది, స్టోరీలు అవుతుంది అన్నది ఫిక్స్ అయిపోయాను. అది ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను వదిలే ప్రసక్తే లేదు. అయితే నేనేం చేశాను, నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నేను ప్రమోట్ చెప్పాను ప్రశాంత్ గారికి. హీ నోస్ వాట్ ఎవర్, తెలియదే ఉండదు కదండి, నేను ఫిల్మ్స్ చేశాను కదా, గుడ్, మాకు రన్నింగ్లోనే వర్క్ అర్థమైపోద్ది కదండి. అసలు అక్కడికి వెళ్తుందని నేను అనుకోలేదు సార్. టీజర్ ఎప్పుడైతే అయిందో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా మనం దీన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత షూట్ చేసిన ఏమన్నా మీరు వెళ్ళారా లొకేషన్స్, వాటికి షూటింగ్ లొకేషన్స్? అవసరం లేదు సార్, ఎందుకంటే అతనికి ఎవరు మన వెంకట్ అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. హీ నోస్ విఎఫ్ఎక్స్ బేస్డ్, సింప్లీ గ్రీన్ మెట్ వేయడం కానీ, ట్రాకింగ్ పెట్టడం కానీ, ఎక్కడ ఏంటి ఇలాంటివి వాళ్ళు హీ విల్ టేక్ కేర్ హిమ్సెల్ఫ్. ఓకే, అసలు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే లేదు, మూవీ బట్టి షార్ట్ బట్టి అండి, మూవీ బట్టి షార్ట్ బట్టి షూటింగ్ కోఆర్డినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇదండి. నేను అది కూడా వస్తాను, నెక్స్ట్ పెట్టబోయే కంపెనీకి ఒక వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తోని షూటింగ్ కోఆర్డినేషన్ సంబంధించి ఒక పెద్ద ఆర్గనైజేషనే పెడుతున్నాను. అది ఇంకొక పెద్ద స్కేల్ అండి, చెప్తాను అది మళ్ళీ మీకు. అది నా కంపెనీ ఏం పెట్టబోతున్నానో ఏం చేయబోతున్నాను చెప్పినప్పుడు చెప్తాను. అలాగే షూటింగ్ కోఆర్డినేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇందులోనే అవసరం ఎందుకు రాలేదంటే ఆ పర్టికులర్ షార్ట్స్ బేస్డ్ ఓన్లీ ఎన్హాన్స్ చేయడం, బ్యాక్గ్రౌండ్స్ అది అయితే ఎక్స్క్లూజివ్ 3D షార్ట్స్ ఉన్నాయి. లైవ్ యాక్షన్ ఇంటిగ్రేషన్ ఉన్నా కూడా కొన్ని ఉంటాయండి. అది వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఇప్పుడు హెలికాప్టర్ లాగడం కానీ ఇవన్నీ కూడా హీ నోస్ అండి కంప్లీట్లీ. సో ఆ వెంకట్కి ఆల్రెడీ విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఈజీలీ ద పీపుల్ కెన్ టేక్ ద ఇన్పుట్స్.